రాష్ట్రంలో భారీగా ఐపీఎస్లను బదిలీ చేసింది ప్రభుత్వం. మొత్తం 21 మంది ఐపీఎస్లకు బదిలీలు, పోస్టింగ్ కేటాయించింది. బదిలీ అయిన అధికారుల్లో ఒక అడిషనల్ డీజీ, 2 డీజీలు, 2 ఐజీపీలు ఉన్నారు. అలాగే 2 డీఐజీలు, మరో 2 నాన్ క్యాడర్ ఎస్పీలను కూడా బదిలీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది ఎస్పీలను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో భారీగా ఐపీఎస్లను బదిలీ చేసింది ప్రభుత్వం. మొత్తం 21 మంది ఐపీఎస్లకు బదిలీలు, పోస్టింగ్స్ కేటాయించింది. బదిలీ అయిన అధికారుల్లో ఒక అడిషనల్ డీజీ, 2 డీజీలు, 2 ఐజీపీలు, అలాగే 2 డీజీఐలు, మరో 2 నాన్ క్యాడర్ ఎస్పీలను కూడా బదిలీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది ఎస్పీలను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో భారీగా ఐపీఎస్లను బదిలీ చేసింది ప్రభుత్వం. మొత్తం 21 మంది ఐపీఎస్లకు బదిలీలు, పోస్టింగ్స్ కేటాయించింది. బదిలీ అయిన అధికారుల్లో ఒక అడిషనల్ డీజీ, 2 డీజీలు, 2 ఐజీపీలు ఉన్నారు. అలాగే 2 డీఐజీలు, మరో 2 నాన్ క్యాడర్ ఎస్పీలను కూడా బదిలీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది ఎస్పీలను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో భారీగా ఐపీఎస్లను బదిలీ చేసింది ప్రభుత్వం. మొత్తం 21 మంది ఐపీఎస్లకు బదిలీలు, పోస్టింగ్స్ కేటాయించింది. బదిలీ అయిన అధికారుల్లో ఒక అడిషనల్ డీజీ, 2 డీజీలు, 2 ఐజీపీలు ఉన్నారు. అలాగే 2 డీఐజీలు, మరో 2 నాన్ క్యాడర్ ఎస్పీలను కూడా బదిలీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది ఎస్పీలను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో భారీగా ఐపీఎస్లను బదిలీ చేసింది ప్రభుత్వం. మొత్తం 21 మంది ఐపీఎస్లకు బదిలీలు, పోస్టింగ్స్ కేటాయించింది. బదిలీ అయిన అధికారుల్లో ఒక అడిషనల్ డీజీ, 2 డీజీలు, 2 ఐజీపీలు ఉన్నారు. అలాగే 2 డీఐజీలు, మరో 2 నాన్ క్యాడర్ ఎస్పీలను కూడా బదిలీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది ఎస్పీలను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ల బదిలీలు జరిగాయి, అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో చూసినట్టయితే ప్రధానంగా పలువురు ఐపీఎస్ ఆఫీసర్ల బదిలీలు కొనసాగాయి. ఇందులో చూసినట్టయితే 21 మంది ఐపీఎస్లను స్థానచలనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే పోలీసు అధికారుల పనితీరుపై ఇప్పటివరకు పోలీస్ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా కూడా వాళ్ళ యొక్క పనితీరుతోటి కూడా పలు జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ క్యాడర్లతో పాటుగాను అదేవిధంగా ఐజీ, డిఐజీకి సంబంధించినటువంటి ర్యాంకర్లను బదిలీ చేస్తూ కూడా ఇటు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా చూసినట్టయితే ఇక్కడ ముఖ్యంగా చూసినట్టయితే రామగుండం పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి శ్రీనివాసులను ఆయనను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వరంగల్లో ఉన్నటువంటి సిపిగా అంబర్ కిషోర్ను నియామకం చేపట్టడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్లో ఉన్నటువంటి అభిలాష్ మహంతి స్థానంలో గౌస్ ఆలంను నియమించారు. అదేవిధంగా మరోవైపున చూసినట్టయితే వరంగల్ సిపిగాను సన్ప్రీత్ సింగ్ను నియామకం చేపట్టింది. అదేవిధంగా నార్కోటిక్ డీసీపీగా కొనసాగుతున్నటువంటి సాయి చైతన్యను ఆయనను కూడా బదిలీ చేశారు. అదేవిధంగా ఏదైతే సంగారెడ్డిలో ఉన్నటువంటి ఎస్పీగా కొనసాగుతున్నటువంటి రూపేష్ను నార్కోటిక్ ఎస్పీగా స్థానచలనం జరిగింది. అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఎస్పీగా గాను సింధు శర్మను నియామకం చేపట్టారు. అదేవిధంగా కామారెడ్డి ఎస్పీగాను రాజేష్ను, అంటే ఇటు భువనగిరిలో ఎస్పీగా కొనసాగుతున్నటువంటి రాజేష్ను కామారెడ్డికి బదిలీ చేయడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగాను శిల్పవల్లిని నియామకం చేపట్టారు. అదే ముఖ్యంగా పలువురికి సంబంధించినటువంటి వాళ్ళలో ప్రముఖంగా చూసినట్టయితే ఇందులో శాఖపరమైనటువంటి సిఐడి ఐజీగా రామగుండం కమిషనర్గా కొనసాగుతున్నటువంటి శ్రీనివాసులను, ఇటు సిఐడి ఐజీగా ఎం శ్రీనివాసులను నియామకం చేపడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపున చూసినట్టయితే అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి ఎస్పీఎఫ్గా ఉన్నటువంటి డైరెక్టర్ అనిల్ కుమార్ను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ముఖ్యంగా చూసినట్టయితే ఈ 21 మంది పోలీసు సంబంధించినటువంటి అధికారులను చూసినట్టయితే కూడా వారి యొక్క పనితీరు, వివిధ సంబంధించినటువంటి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క రిపోర్ట్ ఆధారంగా ఇప్పటికే ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే క్రమంలోనే ఈ బదిలీలన్నీ జరిగాయనేది తెలుస్తూ ఉంది. ముఖ్యంగా గత కొన్నాళ్ళ నుంచి జిల్లాలలో వాళ్ళ యొక్క పనితీరు కావచ్చు, ప్రజలతోటి ఏర్పడినటువంటి సత్సంబంధాలు కావచ్చు, శాంతి భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసు అధికారులుగా వాళ్ళు ఎలాంటి చర్యలు చేపట్టారు, ప్రజలకు ఏ విధమైనటువంటి చేరుగా ఉన్నారు, అదేవిధంగా ప్రభుత్వం చేపట్టినటువంటి
ఏవైతే ఉత్తర్వులు కావచ్చు, జీవోలు కావచ్చు, అదేవిధంగా ప్రజలతోటి మమేకమై ఉన్నటువంటి విషయంలో పోలీసింగ్ విధానాలన్నింటినీ కూడా ప్రభుత్వ పరంగా కూడా ఏ విధంగా వాళ్ళు సూచనలు చేయడం జరిగింది, శాంతి భద్రతలను ఏ విధంగా కాపాడగలిగారు, కొంతమంది పోలీసులు ఏ విధంగా వారి యొక్క పనితీరులో చాలా వరకు వెనుకబడిపోయి ఉన్నారనే విషయాలపై ప్రధానంగా ప్రభుత్వం దృష్టి సారించి ఈ 21 మంది పోలీసు అధికారులను బదిలీ చేస్తూ మరి వారి యొక్క ప్లేస్లో రీప్లేస్మెంట్కు సంబంధించినటువంటి వ్యవహారంలో 21 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలోనే ముఖ్యంగా ఈ భారీ మార్పు చేర్పులు జరిగినట్లుగా మనకు తెలుస్తూ ఉంది.